మొత్తంగా అయితే స్టార్ట్ అయిపోయాం గ్రూప్ రోటర్ ఈవెంట్కి బైక్ మీద. హాయ్ ఎంతమంది వస్తున్నారండి చెప్పండి. ఇదిగో వీడు కూడా కట్టు డిహెచ్ఎఫ్ఎం ఫ్యాన్ మహేష్ బాబు. ఎక్కడికక్కడ వేసి అయితే బాగా పెట్టాడు రాజమౌళి గారు. అయితే జక్కన ప్లానింగ్ మామూలుగా లేదు. ఇదిగో వేటు అంటే ఎవడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇటు సైడ్ వే. వచ్చేసాం బాబు దగ్గరికి. ఏ బాబు ఇదిగో బాగా చెకింగ్ చేస్తున్నారు ఇక్కడ పోలీసులు. పాసెస్ అయితే కంపల్సరీ చూస్తున్నారు. పాస్ ఇస్తున్నారండి ఎవరు. ఇదిగో మళ్ళీ సెకండ్ చెకింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ పాసెస్. ఇదిగో పార్కింగ్ ప్లేస్, పెద్ద ప్లేస్ ఇచ్చారు. ఇదిగో గట్టిగానే వచ్చారు అందరూ, చాలామంది జనం ఉన్నారు. ఎంత దూరం ఉందేంట్రా, నడలేకపోతున్నాను. ఆ లైన్ అంతా ఇదిగో ఇక్కడి నుంచి మొదలెడితే అక్కడ దాకా మొత్తం వీళ్ళు ఎక్కడ దాకా వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. ఎక్కడ పెట్టారో కూడా చాలా లాంగ్ పెట్టారు వీళ్ళంతా అక్కడికి. ఇట్లా ట్రోటర్ దర్శనం. ఓరి మీ దుంపల దాకా ఇక్కడ దాకా ఉన్నారా బాబు. ఏదో తిరుపతి దర్శనంలాగా మొత్తం అందరూ ఈవెంట్కే. ఓకే, బళ్ళేమో అక్కడెక్కడో పెట్టించేశారు. మొత్తం అందరినీ ఇలాగా పాదయాత్ర చేస్తున్నారు. ఎక్కడ పెట్టాడు ఏంటో తెలియదు. లైన్ చూస్తే అక్కడ దాకా ఉంది, చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎండ ఎక్కడో తెలియదు. అమ్మ హైలైట్ ఏంట్రా అంటే ఇంకా నడుస్తున్నాను నేను. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి చెప్పనా, నేను దారిలో నడిచి ఎడిటింగ్ చేస్తాను. నా ఎడిటింగ్ అయిపోయింది కానీ ఇంకా ప్లేస్ రాలేదు, ఈవెంట్ ప్లేస్. ఇదిగో రామోజీకి వచ్చేసాం. ఎంత దూరం నడుస్తూ నేను కూడా చూసుకోలేదు వెనకాల ఈ రామోజీ స్టాచ్యూ. ఏమో ఇంకా లాంగ్ ఉంది, వెళ్ళాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. దిస్ ఈజ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబ్ ట్రోటర్ టెరిటరీ. ఫైనల్గా అయితే వచ్చేసాం, మొత్తానికి రీచ్ అయ్యాం. ఒక 5 కిలోమీటర్స్ అయితే నడిపించేసాడు బాబు. వచ్చేసాం మొత్తానికి. ఫైనల్లీ ఇదిగో 100 ఫీట్ బ్లడ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రీ అయిపోయాం.